ఏ అబ్బాయి ఇంటికి వెళ్దాం వస్తావా? ఎవరా ఆంటీ ఇంటికి రమ్మంటుంది? మీరు రిలేటివా? రిలేటివ్స్ కాదు ఇడియట్, వాళ్ళు అదో టైప్ లో ఉన్నారు. 50 రూపాయలు మాత్రమే రేటు పెడితే ఎంతసేపు అయినా ఉండొచ్చు. నీ దగ్గర డబ్బులున్నాయా? డబ్బులుంటే వెళ్ళిపోవడమేనా? రే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఒక్కసారి వెళ్ళి వస్తే మొత్తం డౌట్లన్నీ తీరిపోతాయి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పదండి వెళ్దాం. వెళ్దామంటే ఈ పక్క వీధిలో 7 నెంబర్ ఇల్లే, మేము ముందే వెళ్తాం, మీరు వెనక రండి. ఎక్కడికి వెళ్తావు? ట్యూషన్ బాబాయ్. ఏ ట్యూషన్ కి రా? ఫిజికల్ ఎక్సర్సైజ్. చెప్పుతో కొడతాను. వీళ్ళంతా ఫిజికల్ డైరెక్టర్సా? రండయ్యా వెళ్దాం, టైం అవుతుంది. టైం అవుతుందా? ప్యాసింజర్స్ కోసం రైల్వే టైమింగ్ మెయింటైన్ చేస్తున్నావా? లారీ గుద్దర ఫేస్ నువ్వును. ఏంటయ్యా మా కస్టమర్స్ జరగడతావు? రండి బాబు, మీ కన్సెషన్ ఇస్తాను. కన్సెషన్ ఇస్తావా? నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. మర్యాద కూడా చేయవద్దు. వదలు. నువ్వెక్కడ దొరికావురా చావు గిరాకి? బంగారు లాంటి బేరం చెడగొట్టావు. పదండి వేరే కస్టమర్స్ చూసుకుందాం. అసలు మీరు ఎందుకు వచ్చారు రైట్? వీడు అసలు తట్టుకోలేకపోతుంటేను. తట్టుకోలేకపోతే గుడ్డెత్తులాగా ఈ బావిలో పడితే ఆ బావిలో దూకేయడమేనా? నీకేంటి బాబాయ్ పుస్తకాల్లో బొమ్మలు చూపెట్టి రెచ్చగొడుతుంటావు? కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కంట్రోల్ చేసుకోలేకపోతే ఏ కంపలో పడితే ఆ కంపలో దూరతారా? ఎయిడ్స్ వస్తుందిరా, హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. వాళ్ళందరికి ఎయిడ్స్ ఉందంటావా? ఏ పుట్టలో ఏ పాముందో, ఏ పెట్టలో ఏ రోగం ఉందో ఎవరికి తెలుసురా? ఏం చేద్దాం బాబాయ్, ఈ రోజు అదేంటో తెలుసుకోకుండా మహేష్ గారి ఇంటికి కూడా వెళ్ళంటున్నాడు. మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారే. సరే బెస్ట్ గా ఓ చోటుకి తీసుకెళ్తాను. పదండ్రా, పదండి. 3 హెల్మెట్లు ఇవ్వయ్యా. ఏంటి? అవేనయ్యా రక్షణ కవచాలు. క్లియర్ గా చెప్పవయ్యా. రోగాలు రాకుండా వేసుకుంటారండి రోజులు. అవివు అర్థమైంది లేవయ్యా, అంత క్లియర్ గా చెప్పనక్కర్లా. ఏ కంపెనీదో చెప్పు. బాబాయ్ టీవీ యాడ్ లో చూపిస్తారే కేస్ కేస్, అది తీసుకో. విన్నావుగా, పూజా బేడి కండం. అసలు గవర్నమెంట్ వాళ్ళ రేషన్ షాప్ లో ఫ్రీగా సప్లై చేయాలి. మా కర్మకు దిక్కుంటున్నాం. ఇదిగా తీసుకెళ్ళా. ఏంట్రా ఎటకారంగా నవ్వుతున్నావు? అసలు గవర్నమెంట్ వాళ్ళే వాడవాడలా ప్రచారం చేస్తున్నారు తెలుసా? ఎక్కువ మాట్లాడమంటే మాట్లాడు చేస్తాను. ఆనందంగా నవ్వుతూ ఇవ్వు. చేతికి వరా. అవునరా, నీకెంతమంది పిల్లలు? 5. అయితే ముందు నువ్వు వాడరా. హలో మేడం. హాయ్, గుడ్ ఈవినింగ్ చిట్టి బాబు. బాబాయ్ ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ లాగా ఉన్నాడు రా. ఫిగర్ లవ్స్ గా ఉందిరా. రే స్టడీగా నిలబడండి రా, టోకెన్స్ తీసుకోవాలి. హలో మేడం. మొత్తం ఎంతమంది? 3. ముగ్గురికి 1200 ఇవ్వండి. 1200? బాబాయ్ మన దగ్గర 300 తక్కువ ఉంది. డిస్కౌంట్ ఏమీ లేదా మేడం? రే డిస్కౌంట్ ఇవ్వడానికి ఇదేమైనా చందన ప్రదర్శన? ఉన్నదంతా సరిపెట్టుకుందాం బాబాయ్. మళ్ళీ ఇదే హోటల్ అడ్జస్ట్ అవడానికి. రే ఎందుకు మర్యాదగా ఉండాల్సి చూడ, పరువు తీస్తారు. నా ఫేస్ నేనే అద్దంలో చూసుకున్నాను, అందుకే ఇలా అయిపోయింది. అయితే నా దగ్గర 200 ఉన్నాయి. ఇదిగో మా 1100. ఇదేంటి 100 తక్కువ? వీళ్ళ టాలెంట్ కదే ఎక్కువ, మనం తర్వాత చూసుకుందాం. ఇదిగో టోకెన్లు. బాబాయ్ ఈ అమ్మాయి వర్కౌట్ అవుతా బాబాయ్? ఇదంతా ఆఫీస్ స్టాఫ్, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే అబ్బాయి లోపల ఉన్నారు. లోపలికి. ఎక్కడ? తొందరపడకండ్రా, రూమ్ లోకి వెళ్ళాక వీటిని జాగ్రత్తగా వాడుకోండి. దేనికి బాబా ఇవి? అబ్బా వీడు మళ్ళీ బద్దలుకొచ్చాడ్రా. వీడితో ఏం చేయాలి? రూమ్ లోకి వెళ్ళాక వీటిలోకి గాలి ఊది నువ్వు ఆ పిల్ల బుడగా పగిలేదాకా ఆడుకోండి. ఏం చేయాలి నేను చెప్తాను, పదరా. ఎవరికి నచ్చిన అమ్మాయిని వాడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఈ స్టడీ జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ బాత్రూంలో కంపురా. బాబాయ్ నాకు భయం వేస్తుంది బాబాయ్. డబ్బులు ఇచ్చిన తర్వాత వచ్చినప్పుడు చూసుకోకుండా వెళ్తే లాసురా మనకి. వీడెవడ్రా నాకు కనుగురుతున్నాడు? నువ్వు వాడికి నచ్చినట్టున్నా బాబాయ్. ఇక్కడేదో తేడా జరిగేలా ఉంది. పదండ్రా పారిపోదాం, పదండ్రా. నువ్వు అనార్కలి అయితే నేను సలీంని, నువ్వు పార్వతి అయితే నేను దేవదాసుని, నువ్వు లైలా అయితే నేను మజ్నుని. నీకోసం నేను ఏమైనా చేస్తాను లైలా. అలాగా? అయితే నా కాళ్ళు పిసుకు. నిజంగా నేను ఎంత అదృష్టవంతుని. ఆహా కాళ్ళా ఇవి? కాదు కాదు, మంచం కోళ్ళు. ఇంకా నయ్యం, నాటుకోళ్ళు అనలేదు. తప్పుగా అర్థం చేసుకున్నావు డార్లింగ్, ఇది నా హృదయ స్పందన. రియల్లీ? ప్రామిస్. యు నాటీ. అయితే ఈ కాలు పిసుకు. నేను రెడీ మేడం.
నిజంగానే నేను ఎంతో అదృష్టవంతుని. ఇక్కడ వీడియం పీకుతున్నాడు, కాళ్ళు పిసుకుతున్నాడు. ఐ మీన్ లెగ్స్. ఓ హే మ్యాన్, అక్కడ వైట్ హెయిర్ మ్యాన్ నీ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నావు. Push the tempo. Go man. Hey, go yeah. Okay. We back. Hey, you buddy. Hey, Laila. Oh, I like your dress here. Thank you. Hey, I like your holes here. Not holes. Oh. Sottal. Oh, what it may be, I like ya. Yeah. I like this chain. You like this? You like what? Yeah. Wait, it's not coming here. No problem. I like this ring. Oh yeah, you like this? Yeah. Oh yeah. Come on, check. Well, very nice, yeah. Hey, Laila, you come with me, America? నేనా? మీతో అమెరికానా? Yeah. Okay. అమ్మ కర్రీ అదవా, నీ రింగ్ లో నా సొట్ట సుందర ఫింగర్ ఎడతావా? Hey, who is that, yeah? Who is that? Yo. Oh, Laila. Oh, great, yeah. Yeah. Yo, man, who is that? Who is that? Run, kill. అమ్మయ్య, ఆ పొట్టు నుంచి ఈ కర్రోడు నుంచి ఆ దేవుడే రక్షించాడు. అవును, ఈ దేవుడే రక్షించాడు. మీరా అంకుల్? ఎవరిని? యు ఆర్ కాలింగ్ మీ అంకుల్? యా. నో, అలా పిలవకూడదు. ముద్దుగా బిర్లా బావా అని పిలవాలి. బిళ్ళా? బిళ్ళ కాదు, బిర్లా బావా. బిర్లా బావా. అది లైలా, నువ్వు బ్యాక్ నుంచి కూడా చాలా అందంగా ఉంటావు. ముఖ్యంగా నీ బొగ్గు మీద సొట్టు అంటే నాకు ఎంత ఇష్టం. నీలాంటి అందగత్త అందమైన పెళ్లి చేసుకుంటే అందమైన పిల్లలు పుడతారు. ఓ పొట్టోని పెళ్లి చేసుకుంటే లిల్లి పుట్లు లాంటి వాళ్ళు పుడతారు. కర్రోని పెళ్లి చేసుకుంటే పందులు ఎలకలు లాంటి వాళ్ళు పుడతారు. అదే పొడిగైన అందగాడిని, ఐ మీన్ నాలాంటి చేసుకుంటే అంతా వచ్చిన లాంటి వాళ్ళు పుడతారు. నీకెవరంటే ఇష్టం? నాకు పొడుగంటేనే ఇష్టం. ఓ, నీది నా టేస్ట్ లైలా, ఒప్పేసుకున్నట్టే. వసే నా రింగ్ రోడ్ రంగి, ఎవరితోనే మాట్లాడుతున్నావు? చెప్పు. నేనెవరితో మాట్లాడినా నా మనసంతా నువ్వే భయ్యా. నా పెద్దాపురం పలక, నా సిలకలూరు పెడసల్లక. ఇలాంటి మాటలు చెప్పే కొంతలో ఎలుకు దూరినట్టు బొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా? రింగ్ అంటే నా రింగ్ రోడ్డు రంగి. నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా. నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో, అంతా నీకే తీసుకో. నిజంగానా భయ్యా? ఏంటి అలా కొరికేశావు? చెయ్యి కాదురా, నీ పీక కొరుకుతా. తాగుబోతు సచ్చినోడా, రాత్రి తాగి దిగలేదా? రాళ్ళు తెచ్చి బంగారం అంటావా? రాళ్ళ అర్థమైంది. ముక్కు పొడుకులు సోపోగులు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదూ. అందుకే కళ్ళు బైర్లు గమ్మి రాళ్ళ కనపడుతున్నాయి. ఇంకొకసారి సరిగ్గా చూడు. దీన్నేమంటారా? ఓల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఒరే, నిన్నిక బతకనివన్రా, నాతోనే ఆడుకుంటావా? నిన్ను హలో సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నమస్తే సార్. దీన్ని ఉంచుకోండి సార్. ఐఎమ్ సారీ, దీన్ని ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. రండి. రోజు ఇలాగే ఉంటే హ్యాపీగా. ఈ డ్రెస్ లో నేను సిమ్రన్ లా ఉన్నానా, భూమికలా ఉన్నానా? నేను చెప్పనా ఎలా ఉన్నావు? సరే చెప్పు. మాడలా ఉన్నావు. రేష్మ ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ మన కాలేజ్ ప్రోగ్రామే రా. సరే అయితే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. రేయ్, పక్క కాలేజ్ అమ్మాయిలు చాలా మంది వచ్చారా, నువ్వేంట్రా కాకి షర్ట్ లో వచ్చావు? పర్వాలేదు లేరా. రేయ్, ఎప్పుడు షర్ట్ మార్చే స్టైల్లో మార్చి సెట్ చేయరా. మొత్తం కంపైపోద్రా. ఏం కాదురా, ప్లీజ్ రా.
లోపల ఏమీ వేసుకోలేదని చెప్తున్నా అనకుండా సింపేశారంట్రా. హే హీ లుక్స్ లైక్ అమీర్ ఖాన్. నో హి ఇస్ లుకింగ్ లైక్ సల్మాన్ ఖాన్. బాయ్. నాకు ఫోన్ లేదు, నెంబర్ మాత్రం అడగండి. దీనికి అంత ఇదైపోతారంట్రా. ఆ వచ్చే అమ్మాయిలు నా కండ్లతో ఎలా కమ్ముకుంటాను చూడు. హాయ్ మిస్ నోకియా, అవుట్ గోయింగ్ ఫ్రీయా? ఇన్కమింగ్ కూడా ఫ్రీరా. ముందు వెళ్ళండి, జీప్ ఎక్కించండి. అయ్య బాబోయ్, జీప్ అంటున్నారంటే మీరెవరు? కల్చరల్స్ కి మఫ్టీలో వచ్చిన లేడీ పోలీస్ ని. ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ సైజ్ ఎంత? ఎక్సెల్? ఎందుకు? కొంచెం సైఫీలో వచ్చిన స్టేషన్ దాకా వేసుకుందామని. నీకు ఇచ్చేస్తే నేనే వేసుకోవాలి. నాడవరా. ఇది అంతం కాదు, ఆరంభం. ఇది ప్రారంభం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.